రైట్ ఇక డీటెయిల్స్ కెళ్తే ఖమ్మం పట్టణంలో నిర్మిస్తున్న కేబుల్ బ్రిడ్జ్ పనులను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పరిశీలించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ ఖమ్మం నగరానికి మణిహారంగా హైదరాబాద్ తరహాలో ఖమ్మం మున్నేరు వంతెనపై సుమారు 180 కోట్లతో తీగల వంతెన నిర్మాణం చేపట్టామన్నారు. రహదారులు విశాలంగా ఉంటే పట్టణ ప్రజలకే కాకుండా వ్యాపారస్తులకు ఉపయోగపడుతుందన్నారు. హైదరాబాద్ ఓఆర్ఆర్ తరహాలో ఖమ్మంలో కూడా జాతీయ రహదారులు నిర్మిస్తామని, ఖమ్మం పట్టణానికి ఏ పక్క నుండి వచ్చినా ఎక్కడ అవసరమైతే అక్కడ దిగే తరహాలో రోడ్డు నిర్మాణాలు చేస్తున్నామని, దీనికి నగర ప్రజలు కూడా సహకరించాలన్నారు మంత్రి తుమ్మల. మణిహారంగా హైదరాబాద్ దుర్గమ్మ చెరువు కేబుల్ బ్రిడ్జ్ మోడల్లోనే మన పట్టణానికి కూడా ఈ ప్రధాన రహదారి మీద ఆ రకమైనటువంటి బ్రిడ్జ్ ఉండాలని చెప్పి సుమారు 180 కోట్లతోటి ఈ బ్రిడ్జిని శాంక్షన్ ఇవ్వటం జరిగింది. దీని అగ్రిమెంట్ వాల్యూ వచ్చి 141 కోట్లు. మిగతా అమౌంట్ ల్యాండ్ ఎక్విజిషన్ కానీ కాంపెన్సేషన్స్ అయ్యున్నా మిగతా అమౌంట్ ఖర్చు పెట్టుకునేటటువంటి విధంగా ఇవ్వటం జరిగింది. ఇది 24 నెలల్లో పూర్తి చేయాలి. మొదట్లో డిజైన్స్ ఇవి కొద్దిగా డిలే అయినాయి. ఇప్పుడు పని ముమ్మరంగా జరుగుతుంది. ఈ వర్షాకాలానికి ముందు ఈ యొక్క తూర్పు భాగంలో పనులు పూర్తి చేసుకొని వర్షాకాలంలో కూడా కొన్ని పనులు చేసుకునే అవకాశం ఉంది. తర్వాత అటు పడమర భాగంలో కూడా నెక్స్ట్ మళ్ళీ ఇదే రోజుకి ఈ బ్రిడ్జిని ఉపయోగంలోకి తీసుకొచ్చే అవకాశం ఉంది. కాబట్టి అధికారులకి కలెక్టర్ గారు కూడా ఈ బ్రిడ్జి కోసం కావాల్సినటువంటి భూసేకరణ, మిగతా చిన్న చిన్న వ్యాపారస్తులు ఏదైనా చేసుకునేటటువంటి వాళ్ళందరికీ కూడా ఆల్టర్నేటివ్గా వాళ్ళకి ఎక్కడ ఏది కావాలో అది ఇవ్వటానికి ఆయన గారు ప్రయత్నం చేస్తున్నారు. ఇంకా ఒకళ్ళిద్దరితో మాట్లాడాలి. మాట్లాడిన తర్వాత ఈ బ్రిడ్జి నిర్మాణంలో ఏ ఆస్తి కోల్పోయినా కూడా దానికి మించివలే వాళ్ళకి జీవనోపాధి పోకుండా వాళ్ళకి అదే రూపంలో ఆస్తి కల్పించేటట్టుగా కలెక్టర్ గారి ప్రయత్నం కొనసాగుద్ది. ఎవరు కూడా దీనివల్ల నష్టపోవటానికి వీల్లేదు. కాబట్టి ఖమ్మం ఈ బ్రిడ్జి తర్వాత వచ్చేటటువంటి రోడ్లన్నింటినీ కూడా ఇదే స్థాయిలో అభివృద్ధి చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. R&B శాఖ ఈ బ్రిడ్జికి సంబంధించినటువంటి అప్రోచ్ రోడ్స్ ఏ ఉన్నాయో వాటిని కూడా, నాకు తెలిసి ఇప్పుడు గోడౌన్ రోడ్డు ఉంటుంది, దాన్ని కూడా 6 లైన్ చేసి బైపాస్కి కలపాలి. అదేవిధంగా దీని డైరెక్ట్ రోడ్డు కూడా దాన్ని కూడా వైడెన్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. రహదారులు విశాలంగా ఉంటే పట్టణ ప్రజలకే కాకుండా ఆయా ప్రాంతంలో వ్యాపారం చేసుకునేటటువంటి వ్యాపారస్తులకి ఎక్కువ లాభం, ప్రజలకే కాకుండా వాళ్ళకు కూడా సౌకర్యంగా ఉంటుంది. కాబట్టి ఖమ్మం పట్టణంలో ఏ రహదారిని మీరు వైడెన్ చేయమంటే ఆ రహదారులని వైడెన్ చేసి సింగిల్ లైన్ ఉన్నట్టు డబుల్ లైన్ ఉంటే 4 లైను చేసుకొని విశాలంగా రహదారులు పెట్టుకుంటే ఖమ్మం పట్టణం ఇంకా త్వరగా. కాబట్టి మీకు అర్థం కావాల్సింది, రహదారులు ఎడల్పుగా ఉంటే అది 3 టౌన్ కావచ్చు, 1 టౌన్ కావచ్చు, 2 టౌన్ కావచ్చు. రహదారులన్నింటినీ కూడా విశాలంగా ఉండేటట్టుగా ప్రయత్నం చేయండి. మీరు ఏ రోడ్డు కావాలంటే ఆ రహదారిని వైడెన్ చేసి సుందరంగా పెట్టే బాధ్యత ఈ ప్రభుత్వానికి.